ఏ రుణంతో తల్లిదండ్రులకు పిల్లలు సంతానంగా జన్మిస్తారు? ఆ సంతానం వల్లనే ఎందుకు కష్టాలు వస్తాయి? పూర్వం ఒక ఊరిలో ఒక వ్యక్తి తన భార్యతో కలిసి సంతోషంగా జీవనం గడుపుతూ ఉన్నాడు. అతను సద్బ్రాహ్మణ వంశంలో జన్మించిన ఏ పూజలు ఏ హోమాలు చేయడం వచ్చేవి కావు. తనకు నచ్చిన ఏదో ఒక పనిని చేసుకుంటూ దానివల్ల వచ్చిన సంపాదనతో జీవితాన్ని గడిపేస్తూ ఉండేవాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా అతని భార్య గర్భం దాల్చింది. ఇప్పుడు తనకు సంతానం కలగబోతుందని కాబట్టి ఇంకా ధనం ఎక్కువగా సంపాదించాలి అని అనుకుని పని కోసం పక్క ఊరికి వెళతాడు. అలా తన పనిని ముగించుకొని తిరిగి వస్తూ ఉండగా ఊరు బయట ఒక అందమైన ఆశ్రమం కనబడింది. వెంటనే అక్కడికి చేరుకొని అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న శిష్యులను చూసి తను కూడా ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటాడు. వెంటనే ఆ గురువుగారి దగ్గరకు వెళ్ళి తనకు కూడా మంత్రోపదేశం చేసి జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు. ఆ గురువు కూడా మామూలు వ్యక్తి కాదు, గొప్ప తపశ్శక్తి సంపన్నుడు, త్రికాల వేది. అప్పుడు ఆ గురువు, నాయనా, నేను నీకు మంత్రోపదేశం చేస్తాను, కానీ నువ్వు నేను చెప్పినట్టుగానే చెయ్యాలి, మాట తప్పకూడదు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, చెప్పండి గురువుగారు, మాట తప్పను అని అంటాడు. మీరు చెప్పినట్టుగానే వింటాను అని అంటాడు. నాయనా, నీకు కొన్ని రోజులలో ఒక పుత్రుడు జన్మించబోతున్నాడు. నీకు అలా పుత్రుడు జన్మించగానే ఆ పుత్రుడిని తెచ్చి నాకు ఇవ్వాలి. అప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయినా గురువుగారి ఆజ్ఞ కాబట్టి సరే గురువుగారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వెళ్ళి జరిగినదంతా తన భార్యకు చెబుతాడు. భార్య మొదటిగా తన పుత్రుడు దూరం అవుతాడు అని బాధపడినా గురువుగారి దగ్గర తన పుత్రుడు పెరిగితే చాలా గొప్పవాడవుతాడు అని భావించి గురువుగారికి తన పుత్రుడిని ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. కాలం గడిచింది. ఒక రోజున ఆమె ఒక అందమైన మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ తర్వాత గురువుగారికి ఇచ్చిన మాట ప్రకారం ఆ బాబును తీసుకుని ఇద్దరు గురువు వద్దకు చేరుకుని తమ పుత్రుణ్ణి గురువుగారి దగ్గరకు అప్పచెబుతారు. ఆ గురువు ఆ తల్లిదండ్రులు ఇద్దరూ చూస్తూ ఉండగానే ఆశ్రమం పక్కన ఒక చిన్న గొయ్యి తీసి ఆ చిన్న బాబును అందులో పాతిపెట్టేస్తాడు. అది చూసిన ఆ తల్లిదండ్రులకు చాలా బాధ కలిగింది. ఏంటి గురువుగారు ఇలా చేశారు? మాకు ఎన్నో రోజులకు సంతానం కలిగితే మా కళ్ళ ముందే మా పుత్రుణ్ణి పాతిపెట్టారు అంటూ బోరున ఏడ్చి, ఇక ఏం చేస్తాం, ఆ పుత్రుడు మనకు రాసి పెట్టిలేడు అని అనుకుని ఆశ్రమం నుండి బయలుదేరుతూ ఉంటారు. నాయనా, నీకు మళ్ళీ కొన్ని రోజులలో ఇంకో పుత్రుడు జన్మిస్తాడు. అప్పుడు భయపడకుండా తెచ్చి నా వద్దకు అప్పచెప్పు అని ఆ గురువు అంటాడు. అలా తల్లిదండ్రులు ఇద్దరూ ఇంటికి చేరుకున్నాక పుత్రుని గురించి ఆలోచిస్తూ కొన్ని రోజులు బాధపడతారు. కాలం గడిచిపోయింది. గురువుగారు చెప్పినట్టుగానే ఆమె మళ్ళీ గర్భం దాల్చింది. ఒక రోజున మళ్ళీ పుత్రుడే జన్మించాడు. కానీ ఈసారి గురువుగారికి తన పుత్రుడిని ఇవ్వడానికి ఇద్దరూ కూడా భయపడుతున్నారు. అప్పుడు ఆ భర్త తన భార్యతో ఇలా అంటున్నాడు, చూడు, గురువుగారు ఏది చేసినా ఊరికే చెయ్యరు, అందులో ఏదో ఒక మర్మం ఉంటుంది. అయినా మొదటి బిడ్డని పూడ్చిపెట్టారు, ఇప్పుడు అలా చెయ్యరు, నువ్వు ఏం భయపడకు అని అంటాడు. ఎలాగో తన భార్యకు నచ్చజెప్పి పుట్టిన పుత్రుడిని తీసుకెళ్లి గురువు దగ్గరకు వెళ్ళారు. అప్పుడు ఆ గురువు వారి వద్ద నుండి ఆ బిడ్డను తీసుకుని ఆ బిడ్డని తదేకంగా చూసి వెంటనే మరొక గొయ్యి తవ్వించి అందులో ఆ పుత్రుణ్ణి ఉంచి పూడ్చిపెట్టాడు. ఈసారి తల్లిదండ్రులకు చాలా కోపం వచ్చింది. కానీ ఏమైనా అంటే గురువు ఎక్కడ శపిస్తాడో అని అతనిని ఏమీ అనకుండా మిక్కిలి దుఃఖంతో అక్కడి నుండి బయలుదేరారు. అప్పుడు ఆ గురువుగారు, నాయనా, నీకు కొన్ని రోజులకే వేరొక పుత్రుడు జన్మిస్తాడు, అతడిని కూడా ఇక్కడికి తీసుకురా అని అంటాడు. ఇక ఆ తల్లిదండ్రులు కోపంతో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి ఇంటికి చేరుకుంటారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ గురువుగారు చెప్పినట్టే మనకు కొన్ని రోజులలో ఒక పుత్రుడు జన్మిస్తాడు, కానీ ఈసారి మాత్రం మా పుత్రుణ్ణి గురువు వద్దకు తీసుకువెళ్ళకూడదు, అసలు మనకి పుత్రుడు జన్మించినట్టుగా గురువుగారికి తెలియకూడదు అని అనుకుంటారు. కాలం గడుస్తూ ఉంది. ఆమె మళ్ళీ గర్భం దాల్చింది. ఆ గురువుగారు చెప్పినట్టే మళ్ళీ పుత్రుడే జన్మించాడు.
తల్లిదండ్రులు ఇద్దరూ చాలా సంతోషించారు. ఎట్టి పరిస్థితుల్లో తమ పుత్రుడిని గురువుగారికి ఇవ్వకూడదని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటారు. కానీ ఆ మరుసటి రోజు ఉదయాన్నే గురువే తమ ఇంటి ముందుకు వచ్చి, నాయనా, ఇచ్చిన మాటను మరిచిపోయావా? బిడ్డ పుట్టిన వెంటనే నా వద్దకు ఎందుకు తీసుకురాలేదు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి గురువుగారి పాదాలకు నమస్కరించి, గురువుగారు, నన్ను క్షమించండి. మేము ఇద్దరు పుత్రులను పోగొట్టుకుని చాలా దుఃఖిస్తున్నాము. ఇక ఈ పుత్రుడిని కూడా మా నుండి దూరం చేస్తారు అనే భయంతోనే మీకు చెప్పలేదు అని వారు అంటారు. నాయనా, నేను ఏం చేసినా మీకు మంచి జరగాలని చేస్తున్నాను. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆ బాబును తీసుకుని నా వెంట రండి. నేను ఎందుకు అలా చేశానో మీకు తెలుస్తుంది అని ఆ గురువు అంటాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు భయపడుతూనే గురువుగారి వెంట తమ పుత్రుడిని తీసుకుని గురువుగారు వెంట బయలుదేరారు. గురువుగారు నేరుగా ఇంతకు ముందు తమ పుత్రులను పాతిపెట్టిన ప్రదేశానికి తీసుకెళ్తారు. వారికి మళ్ళీ భయం మొదలైంది. మళ్ళీ గురువుగారు ఈ పుత్రుడిని కూడా గొయ్యలో పాతి పెడతాడు అని భయపడుతున్నారు. అప్పుడు ఆ గురువు, నాయనా, భయపడకు అని చెప్పి ఆ పుత్రుని తీసుకుని ముందే ఇద్దరి పుత్రులు పాతిపెట్టిన మధ్యలో ఒక తెల్లని బట్ట పరిచి అందులో ఆ పుత్రుడిని పడుకోబెట్టి ఆ తల్లిదండ్రులతో, నాయనా, కొద్దిసేపు నిశ్శబ్దంగా వినండి, మీకు కొన్ని శబ్దాలు వినబడతాయి అని ఆ గురువు చెప్పాడు. అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు తదేకంగా వాటిపైనే దృష్టి ఉంచి వింటున్నారు. అప్పుడు వారికి మొదట పుత్రుణ్ణి గోతిలో నుంచి రెండవసారి పూడ్చిన పుత్రుడితో ఏదో మాట్లాడుతున్నట్టుగా వినిపిస్తుంది. మొదటి పుత్రుడు రెండవ పుత్రునితో ఇలా అంటున్నాడు, ఒరే, వీడికి ఎందుకురా నువ్వు పుత్రునిగా జన్మించావు అని అడుగుతాడు. అప్పుడు రెండవ పుత్రుడు, వీడు నా పూర్వజన్మలో నా స్నేహితుడు, నా వెంటే ఉండి నన్ను మోసం చేసి నా ధనాన్నంతా కాజేశాడు. అందువలన ఒక పిచ్చివానిలాగా మారి మరణించాను. ఆ కోపంతోనే ఈ జన్మలో వీడికి పుత్రునిగా జన్మించి వీడికి అష్ట కష్టాలు పెట్టి వీడిని కూడా ఒక పిచ్చివాడిలా మారుద్దామని అనుకున్నాను. కానీ మధ్యలోనే ఈ గురువు వచ్చి పాపకర్మల నుండి వీడిని విముక్తుడిని చేశాడు. అలా వీడు తప్పించుకున్నాడు. మరి నువ్వెందుకు వీడికి మొదటి పుత్రుడిగా జన్మించావు అని అంటాడు. అప్పుడు మొదటివాడు, వీడు పూర్వజన్మలో నన్ను మోసం చేసి నానా బాధలు పెట్టి హింసలకు గురిచేసి నన్ను నా కుటుంబం నుంచి దూరం చేశాడు. ఆ పగతోనే నేను ఈ జన్మలో వీడికి పుత్రునిగా జన్మించి వీరిద్దరినీ విడిదిద్దాం అని అనుకున్నాను. కానీ మధ్యలో ఈ గురువు వచ్చి తాను తీసుకుని వీరు అనుభవించాల్సిన పాపకర్మల ఫలితాన్ని తప్పించాడు. అలాగే మనల్ని కూడా పాపకర్మలు చేయకుండా ఆపేశారు. దీనివలన మనకు తర్వాత జన్మలో కష్టాలు పడే అవసరం ఉండదు అని అనుకుంటారు. అప్పుడు మొదటివాడు రెండవవాడు కలిసి మూడవ వాడిని ఇలా అడుగుతున్నారు, ఒరే, నువ్వెందుకురా వీళ్ళ కడుపున పుట్టావు అని అడుగుతారు. అప్పుడు ఆ మూడవ బిడ్డ, పూర్వజన్మలో నన్ను, నా బిడ్డలు, నా బంధువులందరూ నన్ను వదిలేశారు. అలా వారు వదిలేసినప్పుడు వీళ్ళు నన్ను చేరదీశారు. అలా చివరకు నన్ను ఆనందంగా చూసుకున్నారు. అందువలన ఈ జన్మలో వీరికి పుత్రునిగా జన్మించి వీరిని కంటికి రెప్పలా చివరి వరకు ప్రేమతో చూసుకోవాలని వీరికే పుత్రునిగా జన్మించాను. మీరు వాళ్ళని పీడించడానికి పుత్రులుగా పుట్టారు కాబట్టి గురువుగారు మిమ్మల్ని గొయ్యి తీసి పాతి పెట్టారు. కానీ నేను వారిని సుఖపెడదామని అనుకున్నాను కాబట్టి నన్ను చంపకుండా గురువుగారు వదిలేశారు అని ఆ మూడవ బిడ్డ వారికి సమాధానం చెప్పాడు. ఇదంతా వింటున్న తల్లిదండ్రులు ఎంతో బాధపడి గురువుగారి పాదాలపై పడి క్షమించమని వేడుకుంటారు. ఆ తర్వాత గురువుగారు, నాయనా, మన పూర్వజన్మలో చేసిన పాపకర్మల వలన మనం ఎవరికైనా రుణపడి ఉంటే వారే మనకు బిడ్డలుగా పుట్టి ఆ పాపపుణ్యాలను అనుభవించేలా చేస్తారు. అందువలనే కొందరు తమ సంతానం వలన అష్ట కష్టాలను అనుభవిస్తారు. మరికొంతమంది వారికి కలిగే సంతానం వలన చివరి వరకు చాలా సుఖాలను అనుభవిస్తారు అని ఆ గురువుగారు చెప్పారు. ఆ తర్వాత ఆ పుత్రుణ్ణి తీసుకుని అక్కడి నుంచి వారు ఆనందంగా వెళ్ళిపోయారు. చూశారు కదా, మనకు కలిగే సంతానం పూర్వజన్మలో మనం చేసే పాప పుణ్యకర్మల వలన మనం ఎవరికైనా రుణపడి ఉంటే ఖచ్చితంగా వారే మనకి సంతానంగా జన్మించి పుణ్యకర్మ అయితే సుఖాలను, పాపకర్మలు చేసి ఉంటే ఆ సంతానం వలన చాలా దుఃఖాలను కలిగిస్తారు.